వాడరేవులో ఒక పౌర్ణానికి వెళ్ళాను నేను. అప్పుడు రాజలక్ష్మి గారు పిలిచి నన్ను మాస్టర్‌కి వంట చేసి పెడతావా? అమ్మో! గురువుగారికి వంట అంటే అసలే నాకు భయమండి. నేను చేయటం అంటే, ఏమి లేదులే ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, బంగాళదుంపలు ఏపుడు చేయి, ఉప్పు మిరపకాయలు ఏపిచ్చు, రసం పెట్టు. రసం పెట్టడం రాదండి. రసం ఎట్ట పెట్టాలో కూడా చెప్పింది. ఈ 3 టక టక చేసుకొని వెళ్ళాలి. రామకృష్ణ గురుదేవులు వచ్చే టైం అయింది. ఉపన్యాసం నువ్వు వినకపోతే మళ్ళీ నేను చెబుతాలే నీకు. ఇక ఇంతకంటే అదృష్టం ఏందిలే, ఇలా నీకు రామకృష్ణ గురుదేవులకి వండి పెట్టడం అవకాశం వస్తే అంటే మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి వాడరేవు. గబగబా వంట చేసేసుకొని ప్రేమగా అన్ని గిన్నెల్లో పెట్టుకొని మాస్టర్ రాకముందే వెళ్ళి పైన ఆయన గదిలో పెట్టి రావాలని పైకి వెళ్ళా. అక్కడికి వెళ్ళి పెట్టి ఇట్లా ఎనికిది వాకిటి దాటి బయటకు మాస్టర్ ఎదురుగా నుంచున్నా. నువ్వు భోజనం చేసావు తీసుకొచ్చావు నాకు తెలీదా మరి, తినదాకుండు అని చెయ్యడ్డం పెట్టా. అమ్మో, ఇంకా ఫస్ట్ సారి రామకృష్ణ గురుదేవులకి ఎదురుగా నుంచోటం. గురూజీ మీరు తినండి, నాకు వెళ్ళాలి అని నేను పక్కకు వచ్చేసా. ఉండి ప్రేమగా వడ్డించుకోవచ్చు కదా, నాకు అవకాశం వచ్చింది కదా, నాకు ఆ ధైర్యం లేదు బయటకు వచ్చేసి. ఆయన ముసి నవ్వుకుంటున్నారు. అంతలోకి రాజలక్ష్మి గారు వాళ్ళు వచ్చారు, భోజనం చేశారు. తిన్న తర్వాత వచ్చారు మళ్ళీ కిందకి. ఆ ఇసుకలు అందరం నేను, రాజలక్ష్మి గారు, చందన, సుమ ఉందట్టుంది, సుమ కూడా ఉందట్టుంది. ఇంకా ఒక ఆమె కష్టాల్లో ఉండామా తీసుకొచ్చా. వీళ్ళ కష్టాలు కాదు మాస్టారు, నీ కాడికి నేనే తీసుకొచ్చాను అని అంటే, అటు రాయి ఇటు రాయి చూసి ఆ రాయి తీసుకురమ్మనమని ఆ రాయి తీసుకొచ్చి ఇట్రా అన్నారు. రాజలక్ష్మి గారు ఓడిబొట్టు అన్నారు. ఇంక ఓడిపట్టాను ఇట్లా. ఆ రాయి నా చేతిలో పెట్టి ఇంకా జనం క్యూ కడతారు నీళ్ళకి అని చెప్పారు. ఏం చూసి క్యూ కడతారు, జనం అంటారేంటి, నువ్వు మాట్లాడగాక, ఏం ఆలోచించమాక, నువ్వు తీసుకోదాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకో, జాగ్రత్తగా పెట్టుకో, పూజ గదిలో పెట్టుకో అన్న. ఆ రాయి నా చేతికి ఇచ్చిన కానీ గ్రామానికి పోయిన జనం అసలు. ఇక ఉపన్యాసాలు చెబుతుంటే తప్పట్లు కొట్టటాలు, అట్లా ఆధ్యాత్మిక ప్రయాణం జరిగింది. రామకృష్ణ గురుదేవులు అనుగ్రహం అంతా ఇంత కాదు, నాకే కాదు శిష్యులందరికీ కూడా అలాగే జరిగింది. కాకపోయి నుంచి నేను మళ్ళీ హైదరాబాద్కు రావాల్సిన పరిస్థితులు వచ్చింది. ఈ మాతాజీని వదిలిపెట్టి వెళ్ళలేక అక్కడ పోయి ఇంకా ఏమి వేసాను మాస్టర్. పద్మ అని రత్నాకర్ గారు వాళ్ళ అమ్మాయి కూడా దగ్గర ఉంది. మాస్టర్ దగ్గర ఏడవకూడదులేలా, యువతలకు రా అంటుంది. ఆ అమ్మాయిని మీరు రమ్మని అనొద్దు, వదిలేయండి, ఏడవనియండి అంటున్నాను. ఇంకా కాళ్ళు పట్టుకొని ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు, జరిగేయండి జరగబోయేందో ఏందో నాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో నాకు. అక్కడి నుంచి ఇటు వచ్చాను, ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చాను గురుదేవా అని ఏడుతుంటే, మరి నా దగ్గర ఉండవా అన్నారు. తర్వాత నన్ను తిట్టుకుంటావు, నా దగ్గర ఉంచుకోలేదని, నా దగ్గర ఉండవా, నేను పిలిపించుకున్నా, వాళ్ళు నిన్ను పంపించలేదు, నా కాడికి నిన్ను రప్పించుకున్నాను అన్నారు. అప్పుడు దాకా అంత బాధలో ఉండ నేను నా కాడికి నేను రప్పించుకున్నానన్న కూడా నా బాధ అంతా పోయి. ఇక అప్పుడు మాస్టర్తో 3 రోజులు ఆ క్యాంపులో మాస్టర్కి కాఫీ పెట్టియటం, మాస్టర్కి కావాల్సిన ఏమైనా చేయటం, అవన్నీ బాధ్యతలు వచ్చినాయి. మాస్టర్కి సేవ చేయటం మొదలుపెట్టి గురువుగారికి ఇంకా ఆనందం వేరులేండి. అసలు ఆయన వచ్చి 3 రోజులు అందరం ఎంత ఆనందంలోకి వెళ్ళిపోయామంటే, ఆ సోలు మహిమో ఏమో కానీ మాకు అసలు ఎంత పనైనా చేసేవాళ్ళం, ఆనందంగా ఉండేవాళ్ళం. గుంటూరు రావాల్సి వచ్చింది. గుంటూరు వచ్చింది నాకు. వాళ్ళ కుటుంబం అసలు బాగా విపరీతమైన బాధల్లో ఉంది. ఇక్కడ ఎందుకు నేను ఇట్లా తిరుగుతున్నానంటే, అందరు అంశదానాలు ఇస్తున్నారు, సమయదానాలు ఇస్తున్నారు, బట్టలు కొనుక్కొచ్చి ఇస్తున్నారు, ఆయనకు తినాల్సినవి అన్ని పెడుతున్నారు, నేను ఇవన్నీ ఏమీ పెట్టలేకపోతున్నాను నీకు. ఇక్కడ నాకు శరీరం తప్పితే నేనేం మిగలలేదు, నీకు ఈ శరీరం ఏమన్నా అవసరం అయితే అవసరార్థం వాడుకో గురూజీ అని నేను అన్నాను కదా, అందుకు జరుగుతుందా అని అప్పుడు అవగాహనకు వచ్చింది నాకు. విజయవాడ వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. అక్కడ ఆపదలో ఉండాలి ఇంట్లో వారం రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు ఆపదలో ఉండాలి ఇంట్లో 3 సంవత్సరాలు ఉండాలి. వాళ్ళ ఇంట్లో 3 సంవత్సరాలు యజ్ఞం చేసి, ఎవరు గుంటూరులో ఇల్లు ఇవ్వలేదు, యజ్ఞం చేసుకుంటాను ఒక్క ఆమె ఇచ్చింది. వాళ్ళ ఇంట్లో కష్టాలు, వాళ్ళ కష్టాలన్నీ ఆగిపోయినాయి వచ్చింది కాడి నుంచి. గురువు అక్కడికి ఎందుకు వచ్చాను, నేను వచ్చాను అనుకుంటారు, లేదు అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది అని అందరూ అనుకుంటారు. లేదు, గురువు వాళ్ళ భక్తులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఈ శరీరంతో అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితులన్నీ సరి చేసుకున్నాం. ఒక విషయం అడుగుతానమ్మా మిమ్మల్ని, అసలు వారు ఇంత శక్తివంతులను తెలుసుకోవడానికే మీకు 2 సంవత్సరాలు పట్టింది. అయితే వారు మీకు
ఏ సాధనలు ఇచ్చారు? మీరు ఏ సాధన చేస్తూ ముందుకెళ్ళారు? ఆయన కళ్ళు మూస్తే ఉమ్, మరణం, కళ్ళు తెరిస్తే జననం అన్న ఒక పాయింట్ చెప్పారు సార్. ఉమ్, అందుకని చెప్పి ఇవాళ నేర్చుకున్నది రేపు నేర్చుకోకూడదు కదా. ఉమ్, ఇవాళ నేర్చుకున్నావు నువ్వు, ఉమ్, అదే అదే రేపు కూడా ఉంటే నీకు డెవలప్మెంట్ ఏమి ఉంటుంది. ఉమ్, అందుకని ఇవాళ ఇచ్చిన సాధన మళ్ళీ రేపు మారిపోయేది. ఉమ్, అట్లా ఈ ఈ ఋషులు మహర్షులు ఎన్నుకున్నారు ఆయన. ఉమ్, వాళ్ళ జ్ఞానాన్ని ఒక్కొక్కటి ఇవాళ ఇచ్చిన సాధన మళ్ళీ రేపు ఉండేది కాదు. మాకు ఉమ్, ఇవాళ ఆ సాధన, ఈ జన్మకి ఆ సాధన, ఇక అంతే. ఇవాళ జన్మ, ఈ జన్మ ఉమ్, ఇవాళ ఉన్నాం బతికున్నామంటే ఇది జన్మ. ఉమ్, ఇవాళ సాధన చేసామంటే ఇక ఆ జన్మ దాటేసినట్టే. ఉమ్, మళ్ళీ నెక్స్ట్ జన్మ, మరుసటి రోజు కళ్ళు తెరిచి మళ్ళీ భౌతికంగా ఉన్నామంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ, మళ్ళీ ఆ రోజు కొత్త సాధన, మళ్ళీ అట్లా సాధనలు మారుస్తానే ఉండేవాళ్ళు. అవును. అట్లా మమ్మల్ని పరిణామ క్రమంలో ముందుకు తీసుకుపోతున్నానని చెప్పేవాళ్ళు. ఉమ్, ప్రకృతి ఎప్పుడు ఆల్వేస్ రైట్ అనేవాళ్ళు. ఉమ్, ఇది నాకు తెలుసు అనుకోవడానికి ఏం లేదు మాకు. ఇంకా అక్కడ ఇక అట్లా ఎన్ని సాధనలు చేసామో, ఎన్ని నేర్చుకున్నామో, ఇక అసలు నాకు మొదట నుంచి ఆయన ఎన్నన్నా చెబుతున్నాయి. అసలు రోగాలు ఎట్లా తగ్గియాలి, నువ్వు రోగాలు తగ్గి ఎట్లా. బార్డరేవులో క్యాంపు ఆ రోజు బహిరంగంగా కూకొని ఉన్నారు. ఉమ్, ఆ ఇసుకలో తిరిగి తిరిగి కాళ్ళు ఇక్కడి నుంచి గుంజుతున్నాయి అన్న. ఉమ్, ఇక అక్కడ ఇంతే గ్యాప్ ఉంది మాస్టర్కి నాకు, ఉమ్, 2-3 అడుగులు. ఉమ్, అక్కడ దాకా వచ్చి మాస్టర్ దగ్గరికి వెళ్ళకపోయా. ఉమ్, నా వల్ల అట్లా కాళ్ళు అట్లా నొప్పులు వచ్చేసినాయి. మాస్టారు అనుకుంటున్న మనసులో, ఉమ్, రా రా అంటున్నారు. పోయి దగ్గరికి నిదానంగా అట్టాగే పోయి కూకున్నా. నా కాళ్ళు వస్తే నీకు కాళ్ళు నొప్పులు తగ్గుతాయి అన్నారు. ఉమ్, ఆయన పాదాలు ఒత్తటం మొదలు పెట్టా, ఉమ్, అస్సలు తీసేసినట్టు పోయినాయండి కాళ్ళు నొప్పులు. ఉమ్, ఇది ఏంటి అస్సలు, ఒక్కొక్క విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకునేదాన్ని అంటే, ఉమ్, నీ నీ పాదాలు నొక్కితే నా కాళ్ళు నొప్పులు ఎందుకు తగ్గినాయి, ఉమ్, ఎట్లా, ఇలాగ అడిగేశాను డైరెక్ట్గా. ఉమ్, నీ దగ్గర ఉన్న విజ్ఞానం నాకు తెలియాలని కదా నేను ఇన్నాళ్ళ నుంచి కష్టపడుతున్నా, ఎట్లా గురూజీ అని అడుగుతున్నాను. ఉమ్, ఆయన నవ్వుకుంటున్నారు. ఇట్లా కొట్టి బుర్ర మీద వెళ్ళి పని చూసుకో అంటున్నారు. ఉమ్, ఆ? అప్పటికిప్పటికి నా మోకాళ్ళ నొప్పులు ఎందుకు తగ్గినాయి, ఆయన మోకాళ్ళు నొక్కితే నా మోకాళ్ళ నొప్పులు ఎందుకు తగ్గినాయి, ఉమ్, ఎట్లా అంటే ఎదుటి వాళ్ళ రోగాలు తీసేయచ్చు. ఉమ్, గురూజీకి తెలుసు ఉమ్, అంటే ఈ విద్య నాకు కూడా తెలుసుద్దా, ఉమ్, నేర్పుతాడా, వచ్చుద్దా. ఉమ్, ఇంక దీని మీద ఈ ఇంట్రెస్ట్ మీదే ఉన్నానండి నేను మొదటాల నుంచి. ఉమ్, మాతాజీ కడిగిపోతే మాతాజీ రోగాలు తగ్గించేది, ఎదుటి వాళ్ళ రోగాలు తీసేసుకునేది. ఉమ్, నేను ఏదైతే మదన పడుతున్నానో ఉమ్, ఆ రోగాలు తీసేసుకోవటం వచ్చింది. ఉమ్, నీ రోగం ఏదన్నా ఉంటే నేను తీసుకోవటం వచ్చింది. ఉమ్, ఓహో, నేను ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు మాతాజీ ఏంది ఎదుటి వాళ్ళ రోగాలు తీసుకుంటే, నేను అక్కడ సేవ చేసే వాళ్ళకి ఏదైనా జలుబు చేసింది కనుక మాతాజీ పాపం అమ్మాయికి జలుబు చేసింది మాతాజీ అంటే దానికి తగ్గేది మాతాజీకి వచ్చేది. ఉమ్, ఇంకా మాతాజీని బాగా గమనించేదాన్ని. ఉమ్, ఏదో మిరాకల్స్ చేస్తుంది. పిల్లలు లేని వాళ్ళు వస్తే సంతానం కలిగేది. ఉమ్, 3 రోజులు అక్కడ ఉండమనేది. ఏం పుస్తకం చదువుతున్నా ఉమ్, ఆమె ఏం చేస్తున్నా కన్ను ఆర్పకుండా గమనించేదాన్ని. ఉమ్, ఆ పుస్తకం కూడా ఉమ్, ఏం పుస్తకం చదువుతుందో గమనించేది. ఉమ్, ఆమె ఎట్లా వాళ్ళ ఎదుటి వాళ్ళ రోగాలు ఎలా తీసుకుంటుంది, ఈ ఈ తపన ఉంది చూడు, ఈ కోరిక ఉంది చూడు, ఈ ఇచ్చ ఉంది చూడు, ఉమ్, అది వచ్చేసింది మైండ్. ఉమ్, ఇది బేస్ చేసుకొని నేను ఒక్కొక్క దాని గురించి తపన పడతా ఉంటే అన్నీ వస్తున్నాయి. నేను నిజం చెప్తున్నా, దేని గురించి అయితే నేను పెట్టుకున్నానో అవి నా మైండ్లోకి వచ్చేసేస్తాను. శ్రీ మహాలక్ష్మి మంత్ర జపం చేసి పరిస్థితులు సృష్టించుకోవచ్చు అని చెప్పి శ్రీ మహాలక్ష్మి మంత్రం కుబేర ముద్ర గురించి మాస్టర్ చెప్పారు. నేను ఇంటి బంగ్లోనే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం దాని మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. ఈ ఎక్స్పెరిమెంట్లే ఇంకా మాకు ఆయన చెప్పటం వాటి మీద మేము ఎక్స్పెరిమెంట్లు చేయటం. ఒకసారి హైదరాబాద్లో విజయశ్రీ గారు వాళ్ళ అమ్మాయి సాయి నేను మాస్టర్ కాడ కూర్చొని ఉన్నాం. కూర్చొని ఉంటే అంతకుముందే అనుకుంటున్నాను రోగాలు ఎట్లా తగ్గియాలి, రోగాలు ఎలా తగ్గియాలి, అందరి రోగాలు ఎలా తగ్గియాలి, అసలు ఈ విషయం అన్నా చెప్పాలి కదా నువ్వు నాకు, ఏ విషయం చెప్పకపోతే ఎట్లా. నేను సంసారం వదిలిపెట్టుకొని, ఆదాయం వదిలిపెట్టుకొని, సంపాదన వదిలిపెట్టుకొని మొత్తం నీ దగ్గరికి వచ్చి కూర్చుంటే ఇక చాకరీ చేయటానికి నాన్న ఏంటిదండి ఇక్కడ ఉండేది, ఇట్లా అనుకుంటూ ఉండేదాన్ని. మాస్టర్కి తెలిసిపోయింది కదా అని. ఇక ఒక రోజు ఏమనుకున్నారు పాపం, సాయి నేను కూకొని ఉన్నాం, ఇంకెవరు లేరు, రోగాలు ఎట్లా తగ్గియాలి సాయి అని అంటున్నాడు. సాయిని అడుగు చెప్పింది అంటున్నాను నేను. మనసులో మాట ఎప్పుడు ఆలమించు అనుకుంటున్న మాట ఆ రోజు ఇచ్చాడు ఆ వరాన్ని. అంటే ఏముంది,
ఆ, ఒక అగ్గిపుల్ల తీసుకొని ఎరగదీసి అటోటి ఇటోటి ఎత్తే సరిపోయింది అంటుంది సాయి. ఉమ్, అగ్గిపుల్ల తీసుకొని ఎరగదీసేది ఉంది. జరాసంధుడి కథ తెలుసు కదా నీకు అన్నాడు. అని తెలుసు మాస్టర్. ఉమ్, మరి కృష్ణుడు ఏం చేశాడు? అవన్నీ గుర్తు చేసుకో అంటే ఉమ్. వాడు సావడు కదా, ఇలా ఇరిసి మళ్ళీ పడేస్తే మళ్ళీ మళ్ళీ అతుక్కుంటుంటాడు కదా. అప్పుడు కృష్ణుడు కలిసి చూస్తాడు. కృష్ణుడేమో ఈ చేతిలో తట్టు ఈ చేతిలో ఇటయ్యి అని చెప్తాడు కదా. అప్పుడు కదా వాడు చచ్చిపోతాడు. ఆ ఒక్క పాయింట్ చెప్పాడు, ఇంక బుర్ర మొత్తం తిప్పేసింది. ఇంక అక్కడ చదువుకోకపోయినా అంత అవగాహన శక్తి ఉంది. దాని మీద ఆలోచించు అమ్మో ఈ కథలో రోగాలు తగ్గించే రహస్యం ఉంది. జరాసంధుని చంపే కథ, ఈ మంత్రాలు అన్ని అష్టసిద్ధులు నవనిధులు, ప్రతి స్టోరీ కూడా అష్టసిద్ధులు నవనిధులు ఉండయి ఆ మాస్టర్ అని చెప్పి అసలు ఎంత బాధపడ్డానంటే, నిన్ను నేను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాను, ఎన్నిసార్లు అపార్థం చేసుకున్నాను, పిచ్చిదానిలాగా తప్పైపోయింది గురూజీ అని మనసులోనే మదన పడతా ఉండ. ఇక దాని మీద ఆయన ఎవరికన్నా ఏదైనా రోగం వచ్చింది అనుకో, ఒక అగ్గిపుల్ల తీసేసుకొని వాళ్ళ రోగం అనుకొని దాన్ని ఇరగదీసి, ఇది అగ్గిపుల్ల నేను ఇరగదెత్తనా, ఇరగదీసేదాన్ని సాక్షిగా ఉండాలి. నేను ఇరగదెత్తన్నానంటే అది ఇరగదు, సాక్షిగా ఉంటే ఇరిగదీసేదాన్ని మనం చూస్తా గనక. ఇప్పుడు నీకే మోకాలు నొప్పి వచ్చింది, నేను దాన్ని 12 సార్లు 12 పుల్లలు ఆడబెట్టుకొని దాన్ని ఇట్లా ఎరగదీసేసేసి ఆ కర్మని, ఆ నల్లగా ఏ పాపం చేస్తే ఏ కర్మ చేస్తే మనకి మోకాలు నొప్పి వచ్చిందో దాన్ని ఇట్లా ఇరగదీసేసేసి దాన్ని అటొకటి ఇటొకటి అట్లా కొంతమంది మీద ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా. నా రోగాల మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసేసుకున్న రోగాలు తగ్గిపోతాయి.